ఈ భూభారతి పోర్టల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే, ఈ ల్యాండ్‌కి సంబంధించి, భూమికి సంబంధించినటువంటి ఎటువంటి డిస్ప్యూట్స్ ఉన్నా రిజాల్వ్ చేయటం, ల్యాండ్ అనేటువంటిది కబ్జా కాకుండా గురి కాకుండా చేయటం, ల్యాండ్‌కి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ టాంపరింగ్ అవ్వకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవటం, ల్యాండ్ కొనుగోలుకి సంబంధించి, కొనుగోలు అమ్మకాలకు సంబంధించి ట్రాన్స్‌పరెన్సీ ఉండే విధంగా వ్యవస్థను తీసుకురావటం. అదేవిధంగా ఈజీగా ల్యాండ్‌కి సంబంధించి కొనుగోలు, అమ్మకాలు చేసేటువంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకురావటం. తీసుకొచ్చి తద్వారా రెవెన్యూ జనరేట్ చేయటం. ప్రాపర్‌గా ల్యాండ్ రైట్స్ అనేటువంటి ప్రజల దగ్గర ఉండే విధంగా చేయటం. ఈ కాన్సెప్ట్‌తోనే భూభారత్ అని పోర్టల్‌ని ఇంప్లిమెంటేషన్‌లోకి తీసుకొచ్చారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ల్యాండ్‌కి సంబంధించి భూధార కార్డులను కూడా జారీ చేస్తూ ఉన్నారు అనమాట. ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వారికి భూధార కార్డులు కూడా జారీ చేస్తూ ఉన్నారు. సో, భూధార కార్డ్ ఈజ్ నథింగ్ బట్ ఈక్వల్ టు ల్యాండ్ పట్టా. ఒక హక్కుని తెలిపేటువంటి పట్టా. సో, డిజిటల్ ఫార్మాట్‌లో వీటిని జారీ చేయబోతూ ఉన్నారు.